ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చేసి ఉన్నాము. అవును, అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనలను తట్టి లేపుతూ ఉన్నాడు. ఆయన మనలను దర్శిస్తూ ఉన్నాడు. ఆయన మనలను తన చేయి పట్టి నడిపిస్తూ ఉన్నాడు. నేనున్నాను, భయపడుకు అని ఆయన మనకి అభయహస్తం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినము నీకు భారముగా ఉన్నదా? ఈ ప్రభుతో ప్రారంభించు. ఈ భారాన్ని ఆయన తేలిక చేసే దేవుడు. నిన్ను విడిపించి నీవు నడవలసిన త్రోవను ఆయన నీకు చూపించే దేవుడు. అవును, ఇంకెందుకు ఆలస్యం? పరిశుద్ధ గ్రంథములను తెరిచి ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం రండి. మరి జెఫనియా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనమును చదువుకుందాం. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం ప్రభు మన కొరకు అనుగ్రహించి ఉన్నాడు. దీనిని మనము స్వతంత్రించుకుందామా విశ్వాసముతో? అవును, ఆఖరి వచనంలో మరి లైన్లో ఉంది కదా, మరి చూడండి, భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును అంటూ ఉన్నాడు. అవును, ఈ రోజున నీవు ఏ పరిస్థితిని బట్టైనా చెదిరి ఉన్నావా? చెదిరిన నిన్ను సమకూరుస్తానంటూ ఉన్నాడు ఆయన. చదువుకున్నాం కదా మనము 20వ వచనములో, మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చి అంటూ ఉన్నాడు. మిమ్మును నడిపింతును అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నిజముగా భూమి మీదనున్న అంటూ ఉన్నాడు కదా, జనులందరి దృష్టికి ఆయన అంటున్నాడు నిజముగా అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వాక్కు సత్యము కలిగినది. ఆయన అవునంటే అవును అనే దేవుడు, కాదు అంటే కాదు అనే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మి దేవుని మహిమను ఈ కన్నులారా చూసి ప్రభువుని ఘనపరచు. ఏ పరిస్థితిలో, ఏ చెరలో చిక్కుకొని ఉన్నావు, ఏ బంధకాలలో పిడింపబడుచు ఉన్నావు, ఏ పరిస్థితులను బట్టి బయటికి రాలేని స్థితిలో ఉన్నావు, అది ఏ వ్యసనమైనా, ఏ మరి పాప బంధకమైనా, ఏ అప్పుల సమస్య అయినా, ఏ అనారోగ్య సమస్య అయినా, ఏ మానసిక ఒత్తిడి అయినా, ఏ పరిస్థితి అయినా, నిన్ను ఏది పట్టి పీడిస్తున్నప్పటికీ, ఏ చెరలో నీవు చిక్కుకొని ఉన్నప్పటికీ, ఆ చెరలో నుంచి ఆయన నిన్ను విడిపించాలని, ఆయన నిన్ను సమకూర్చాలని, చెదిరిపోయిన నీ జీవితాన్ని సమకూర్చి ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను భూమి మీద ఉన్న జనులందరి దృష్టిలో నీకు మంచి పేరును, నీకు ఖ్యాతిని నేను కలుగు చేస్తాను. ఇదే యెహోవా వాక్కు అంటూ ఉన్నాడు. నిజముగా అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంతో శక్తి కలిగిన యేసయ్య మాటలు, ఆయన మాట మనలను బ్రతికిస్తుంది. ఆయన మాట ఎంతో గొప్పది. ఆయన మాటలో జీవమున్నది. ఆయన మాటలో అవును మరి ఆయన మాట ఎంతో శక్తి కలిగినది, ప్రభావము ఉన్నది. ఆయన మాట సెలవిచ్చిన తోడనే వెలుగు కలుగునుగాక అంటే, అవును, చీకటి అంధకారముతో ఉన్న మరి ఈ సృష్టి వెలుగుతో నిండుకొని ఉన్నది. అవును, ఈ మన జీవితాలలో కూడా ఒకప్పుడు పాపము అనే చీకటి ఏలుతూ ఉండగా యేసుక్రీస్తు అనే వెలుగు మన జీవితాల్లో వచ్చి ఆయన మనలను వెలిగిస్తూ ఉన్నాడు. తన జీవముతో మనలను నింపిన దేవాతి దేవుణ్ణి స్తుతిద్దాం. నిర్జీవంగా పడి ఉన్న మన జీవితాలు, అవును, జీవచ్ఛవములాగా పడి ఉన్న, ఎటువంటి కదలిక లేకుండా పాప బంధకాల్లో బందీలుగా ఉన్న మన జీవితాలను ఆయన జీవముతో నింపాడు. ఆయన శక్తితో నింపాడు. ఆయన వెలుగుతో నింపాడు. ఆయన అంటూ ఉన్నాడు, చెరలో నుంచి నేను నిన్ను విడిపిస్తాను అంటూ ఉన్నాడు. నేను నిన్ను సమకూర్చేదను అంటూ ఉన్నాడు. అవును, అంతేకాదు, నిజముగా భూమి మీదున్న జనులందరి దృష్టిలో నీకు మంచి పేరును,
మంచి ఖ్యాతిని నేను నీకు కలుగ చేస్తాను అంటూ ఉన్నాడు. ఎక్కడ అవమానించబడినప్పటికీ, ఎక్కడ నిందించబడినప్పటికీ, ఎక్కడ నీవు హేళన చేయబడినప్పటికీ కూడా నీ రక్త సంబంధుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ యొక్క ఉద్యోగములు స్థలములో, అవును నీ తోటి సహా ఉద్యోగుల మధ్య, తోటి స్నేహితుల మధ్య ఎక్కడ నీవు అవమానించబడినా అక్కడ నుంచి ఆయన నిన్ను సమకూర్చి, ఆయన నిన్ను ఖ్యాతితో, మంచి పేరుతో ఆయన నిన్ను ఘనపరచాలని, నిన్ను హెచ్చించాలని, ఈ చెరగలిగిన పరిస్థితులు అవి ఏవైనప్పటికీ విడిపించగలిగిన సమర్థుడు నీ దేవాతి దేవుడు, నిన్ను సమకూర్చే దేవుడు. ఏ పరిస్థితిలో చెదిరి ఉన్నావు, ఏ పరిస్థితిని బట్టి చెదిరి పడి ఉన్నావు సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను సమకూర్చే దేవుడు, ఆయన నిన్ను లేవనెత్తే దేవుడు, తన చేయి పట్టి ఆయన నిన్ను నడిపించే దేవుడు. ఆయన భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి మంచి పేరు, మంచి ఖ్యాతి నీకు కలిగి చేసి నిన్ను హెచ్చించాలనుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్కుకు లోబడతావా? దేవుని వాక్కుకు విధేయత చూపుతావా? నువ్వు చేయవలసినది ఇది ఒక్కటే. నువ్వు ఏమీ చేయనవసరం లేదు. ఈ ఉన్న స్థలములోనే దేవునికి నీ అంతరంగముని అప్పగించుకో. విధేయతతో దేవుని మాటకు లోబడు. ఆయన నిన్ను విడిపించే దేవుడు. ఏ చెరగల పరిస్థితుల్లో బంధించబడున్నప్పటికీ అక్కడ నుంచి ఆయన నిన్ను విడిపించి సమకూర్చి నిన్ను ఆశీర్వదించాలని ఆయన మాట్లాడుతూ ఉండగా దేవుని మాటకు లోబడు. దేవుని మాట యందు విశ్వాసముంచు. ఆయన ఆజ్ఞను అనుసరించు. తద్వారా ఆయన మెండైన కృప, సమాధానం, విడుదల నీకు లభిస్తాయి. తలలు వంచండి, ప్రార్థన చేసుకొని దేవునికి మనలను మనము సంపూర్తిగా ఎంచుకొని ఆయన అధికారమునకు మన ప్రవర్తన అంతటిని కూడా అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవ, నిశక్తి కలిగిన నామానికి వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, తండ్రి, ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఏ చెరలో ఉన్నప్పటికీ వారి పాపమును బట్టి బయటికి రాలేని స్థితిలో, వారి అతిక్రమమును బట్టి, వారి అవిధేయతను బట్టి, అవును ప్రభువా తండ్రి నాయనా, చెరలో బంధించబడిన నీ బిడ్డలను నేను విడిపిస్తానంటూ ఉన్న దేవుడవు, సమకూరుస్తానంటున్న దేవుడవు. అవునయ్యా, అంతేకాకుండా తండ్రి, భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి కూడా వీరికి మంచి పేరు, ఖ్యాతిని కలుగు చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, ఈ మాటలు విన నీ బిడ్డలను ఆశీర్వదించయ్యా, దీవించయ్యా, విడిపించు నాయన. ఏ బంధకాలలో చిక్కుకొని ఉన్నప్పటికీ, ఏ పాపం అనే బంధకములో, ఏ చీకటి అనే బంధకములో, ఏ వ్యసనములో, ఏ త్రాగుడు, ఏ వ్యభిచారం, ఏ దురలవాటులు, దుష్ట స్నేహాలు బయటికి రాలేని స్థితిలో ఈ బిడ్డలను విడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నావు, సమకూరుస్తానని వాగ్దానం ఇస్తున్నావు. ప్రభువా, నీ బిడ్డలను ఆశీర్వదించు. ఎక్కడ చెదిరి ఉన్నప్పటికీ, మానసికంగా, అనారోగ్యపరంగా, ఆర్థిక పరంగా తండ్రి, ఏ విధముగా చెదిరి ఉన్నప్పటికీ సమకూర్చే దేవుడవు, విడిపించే దేవుడవు. వారిని విస్తరింపచేస్తానని, మంచి పేరును, ఖ్యాతిని వారికి అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, అయినా నీ బిడ్డలను ఆశీర్వదించు. ఈ మాటల యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, ఈ మాటలైనందు విధేయత చూపిన నీ ప్రియ బిడ్డలను మీరు దృష్టించండి, ఆశీర్వదించండి. ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నింపండి. ఏ పరిస్థితులను బట్టి కలవరపడక నీవు అనుగ్రహించిన ఈ వాగ్దానంపై నమ్మిక ఉంచి నిన్ను ఘనపరిచే బిడలుగా, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను దైకొనే బిడలుగా, నీ వాక్యపు వెలుగులో నడిచే బిడలుగా నీ బిడలను మీరు దీవించమని, ఈ దినమంతటికి కావలసిన మెండైన కృపతో నీ బిడలను నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you.